ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాడు. ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలో కూడా తన్ను తాను బలపరుచుకొని నిలబడగలిగేవాడు గొప్పవాడవుతాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా, ఎప్పుడో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో తప్పిపోతాడు, బలహీనుడవుతాడు. బలహీనుడైన తర్వాత ఆ బలహీనత నుంచి పాఠం నేర్చుకొని బలవంతుడవుటకు ప్రయత్నం చేయాలి. ఆ బలహీనతను గురించి పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ దానిని తలపోసుకుంటూ కుమిలిపోతూ, ఇక నా జీవితం ఇంతే, ఇక నేను మారలేను, నా బ్రతుకిద్దే అనే ఒక డిప్రెషన్, ఆ ఒక నిరాశలోనికి ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు. అలా వెళితే జీవితం శూన్యం, జీవితం అగమ్య గోచరం. ఇక నీ జీవితం అంతటితో సమాప్తం. అలా కాదు, బలహీనతలో కూడా ఆ బలహీనతను జయించి బలవంతుడై ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఒక వ్యక్తి చరిత్ర ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అతనే అపోస్తలులలో అపోస్తలులలో అగ్రగణ్యుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి చేత షబాష్ అనిపించుకున్నవాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు పొందుకున్నవాడు. ఆయన పేరే పేతురు. పేతురు బలహీనుడా? పేతురు బలహీనపడ్డా? పేతురు పడిపోయినవాడా? అవును, పేతురు పడిలేచిన కెరటం అంటారు చూసారా, పడిపోయాడు. కానీ పడిపోయిన స్థితిలోనే ఉండలేదు. పడిపోయిన స్థితిలో ఉండి నిరాశపడలేదు. అక్కడి నుంచి మళ్ళీ లేచాడు. ఎవరు పేతురు? ఏంటి ఆయన జీవితం? ఏంటి ఆయన జీవితం ఈరోజు మనందరికీ నేర్పించే పాఠం? పేతురు అనే మాటకు అర్థం బండ అని. పేతురు అనే మాటకు అర్థం రాయి. ఇదే అర్థం వచ్చేటువంటి పేరే యేసుక్రీస్తుల వారు మరలా తనకు పెట్టాడు. కేఫా అన్నాడు. ఆయనకున్న మరొక పేరు కూడా ఏంటంటే సీమోను. బర్యోనా అన్న మాట కూడా మనం చదువుకుంటాం. అంటే యోనా కుమారుడా అని. ఈ పేతురు గారు ఆయన ఏం చేసేవాడు? ఆయన తల్లిదండ్రులు, ఆ తర్వాత వచ్చేసి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా బైబిల్లో అని వెతుకుతున్నప్పుడు, అదే బర్యోనా అనేటువంటి మాటలో మనకు అర్థమైంది ఏంటంటే యోనా గారి కుమారుడు అని మనకు అర్థమైంది. అంతకుమించిగా తల్లి గురించిన ప్రస్తావన లేదు. రెండో విషయం ఏంటంటే అతను వృత్తికి జాలరి. బాగా ఆలోచించాలి. ఎందుకంటే
కులం కాదు, ఆ పని చేసుకునేవాడు, వృత్తికి జాలరి. యేసు ప్రభుల వారు కూడా వృత్తికి వడ్రంగి పని చేసేవాడు. ఆయనకి మళ్ళీ మీరు కులాన్ని ఆపాదించకండి. అలానే ఆయన వివాహితుడు, వివాహమైంది, పేతురు గారికి వివాహమైంది, భార్య ఉంది. పిల్లల గురించి తెలియదు, భార్య మాత్రం ఉంది. భార్య కూడా ఎలాంటి భార్య అంటే విశ్వాసురాలైనటువంటి భార్య అన్నాడు. మంచి భార్య. పౌలు గారు రాస్తుంటారు, పేతురు గారి భార్య గురించి పౌలు గారు రాస్తుంటారు. విచిత్రం చూడండి, ఏంటి, పేతురు గారి భార్య గురించి పౌలు గారు చెప్తుంటారు, పేతురు గారి భార్య గురించి పౌలు గారు ఇస్తుంటారు సాక్ష్యం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూస్తారు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక కదా, చూడండి. మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రికనే 9వ అధ్యాయం 5వ వచనము. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అని అడుగుతున్నాడు సంఘాన్ని, పౌలు గారు కొరింథీ సంఘాన్ని. అంటే పేతురు గారికి విశ్వాసురాలైన భార్య. ఓకే, ఇక అంతకు మించి ఇంకా మనం ఎక్కడ మనకు ఈ సమాచారం, ఇన్ఫర్మేషన్ మనకు కనపడదు. ఓకే, ఏం చేసేవాడని చెప్పాను? జాలరీ అని చెప్పాను. తండ్రి పేరేంటి? యోనా, బర్యోనా, అంటే యోనా కుమారుడా అని. సీమోను, యోనా కుమారుడైన సీమోను అని. ఏ ఊరు? గలిలయ అనేటువంటి ప్రాంతం ఉంది కదా, గలిలయలోని బేత్సయిదా అనేటువంటి ఊరికి చెందినవాడు ఈ పేతురు గారు. గలిలయలోని బేత్సయిదా అనేటువంటి ఊరికి చెందినవాడు పేతురు గారు. ఇంకా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటే ఆయనకు ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. అన్ననా తమ్ముడా తెలియదు కానీ సహోదరుడు అన్న పదాన్ని ఉపయోగించాడు. బ్రదర్ అంటాం, అన్నాడు. సహోదరుడు, తమ్ముడైనా కావచ్చు, అన్నైనా కావచ్చు. ఆయన పేరు ఏంటంటే ఆంద్రయ. పేతురు గారి సహోదరుడి పేరు ఆంద్రయ. ఈ ఆంద్రయ యాక్చువల్గా మొట్టమొదట యేసుక్రీస్తుల వారిని కనుగొన్న వ్యక్తి ఎవరంటే ఆంద్రయ కనుగొన్నాడు, పేతురు కాదు. యేసుక్రీస్తుల వారిని మొట్టమొదటగా, అంటే ఆయన మెస్సియాగా కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే చూసిన వ్యక్తి ఆంద్రయ. ఈ ఆంద్రయ మొదట యోహాను గారికి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి శిష్యుడు, మర్చిపోకూడదు. ఈ ఆంద్రయ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి శిష్యుడిగా ఉంటాడు. యేసును చూసిన తర్వాత యోహానును విడిచిపెట్టి యేసును వెంబడించడం ప్రారంభించేశాడు. ఇలా యేసును వెంబడిస్తున్నటువంటి ఈ ఆంద్రయ పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పేతురును తీసుకొచ్చి యేసుక్రీస్తుల వారికి పరిచయం చేయటం. ఓకే, అంతటితో ఆపేస్తే ఇప్పటి వరకు పేతురు గురించిన ఇన్ఫర్మేషన్లో కేవలం ఏంటంటే అది ప్రాథమికమైన సమాచారాన్ని మాత్రమే మనం సేకరించాం. ఇవి తెలిస్తే ఆయన గురించి మనం తెలుసుకున్నట్టు కాదు. ఆయన ఏ ఊరు వాడో, ఏం పని చేసేవాడో, తండ్రి గారు ఎవరో, తమ్ముడు ఎవరో, భార్య ఎవరో, ఇవి తెలిస్తే అతని గూర్చినటువంటి వ్యక్తిత్వం మనకు తెలిసినట్టు కాదు కదా. అతను ఏంటో మనకు తెలియాలి అని అంటే అతని యొక్క పర్సనాలిటీ, అతని యొక్క వ్యక్తిత్వం తెలిస్తేనే అతని గూర్చి మనకు తెలిసినట్టు. కనుక ఇక్కడ నుంచి అతని యొక్క వ్యక్తిత్వం ఏంటో అనే ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. పేతురు గారి యొక్క వ్యక్తిత్వం, పేతురు గారి యొక్క క్యారెక్టర్ ఏంటో అన్నది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇక పేతురు గారి యొక్క క్యారెక్టర్లో, ఆయన జీవితంలో మొత్తాన్ని కొన్ని భాగాలుగా చేసి మనం చూడాలి. ఆ వ్యక్తి జీవితంలో కొన్ని భాగాలుగా చేయాలి. అంటే మన జీవితంలో కూడా
మంచి చెడు అనే రెండింటిని మనం వేరు చేసి చూసామనుకోండి, మన జీవితంలో రెండు కనబడుతుంటాయి. మనం చేసిన మంచి కనబడుతుంది మనకు, మనం చేసిన చెడు కనబడుతుంది. అలానే ఇక్కడ పేతురు గారి జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు, పేతురు గారి జీవితంలో ఆయనలో మంచి కనబడుతుంది, తర్వాత వచ్చేసి ఆయనలో తొందరపాటు కనబడుతుంది, ఆయనలో బలహీనతలు కనబడుతుంటాయి, అదే సమయంలో ఆయనలో దృఢత్వం కూడా కనబడుతుంది అని అంటే, ఇప్పుడు మనం ఎన్ని చూడొచ్చు పేతురు గారి జీవితంలో అని అంటే, ఒక 4 భాగాలుగా మనం పేతురు గారి జీవితాన్ని మనం చూడొచ్చు. అంటే ఆయనలో మంచి ఉంది, అదే సమయంలో కొన్ని సందర్భాల్లో తొందరపడి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, అదే సమయంలో విశ్వాసంలో బలహీనపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి మరలా లేచి దేవుడి కోసం చాలా బలంగా నిలబడి పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఈ చెప్పిన ఈ భాగాలను ఒక్కొక్క భాగంలో ఎక్కడెక్కడ ఎలా ఎలా మనకు పేతురు గారు కనపడతారో అన్నది మనం చూసుకుంటే, ఫైనల్గా ఆయన జీవితం ఏంటి, మనకేం చెబుతుంది ఆయన జీవితం అన్నది మనొక కన్క్లూజన్కి వచ్చేస్తాం. ఇప్పుడు మొట్టమొదటగా యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఆయన రాకముందు ఎలా వచ్చాడు, అసలు యేసు ప్రభు శిష్యుడిగా ఎలా చేరాడు, యేసు ప్రభు శిష్యుడిగా చేరడానికి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తుంటే, పేతురు గారు వృత్తికి జాలరి కదా, చేపలు పట్టేవాడు కదా, వెళ్ళాడు. రాత్రంతా కూడా చేపలు పట్టారు, కానీ ఒక్క చేప కూడా పడలేదట వలలో. విషయం ఏంటంటే, యాక్చువల్గా గలిలయ సముద్రాన్ని గురించినటువంటి అవగాహన, చేపలు పట్టడంలో నైపుణ్యం ఎవరికంటే ఎక్కువ అంటే రెగ్యులర్గా పట్టేది ఎవరు? పేతురు గారు. ఆయనకున్నంత అనుభవం ఇంకెవరికైనా ఉంటుందా? ఉండదు. అందులో పేతురు గారు ఏంటంటే ఆ వయసులో కూడా అప్పటికి యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి వయసులో కూడా కొంచెం పెద్దవాడుగానే కనపడుతుంటాడు. ఒక 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని ఒక అంచనా. రెండో విషయం ఏంటంటే, ఉన్న 12 మందిలో కూడా కొంచెం పెద్దవాళ్ళ కనపడుతుంటాడు. ఈయన పెద్ద వ్యక్తిలా కనపడుతుంటాడు పేతురు గారు. రాత్రంతా చేపలు పట్టారు, పడలేదు, ఇంకా లాభం లేదనుకున్నారు, దగ్గరికి వచ్చేసారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు వెళ్ళారు. వెళ్ళి ఆ దోరును కొంచెం లోపల తీసుకెళ్ళి పేతురు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాము, రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక చేప కూడా పడలేదు అంటే నువ్వు లోపల తీసుకెళ్ళి అన్నాడు. సరే అయినా నీ మాట చొప్పున లోపల తీసుకెళ్ళిపోతావు అన్నాడు. అన్న వెంటనే అక్కడ వల అన్నాడు యేసుక్రీస్తుల వారు. చెప్పినట్టుగా అక్కడ వల వేసేసాడు. చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి అంటే, విస్తారమైన చేపలు అన్న పదం అక్కడ ఉపయోగించబడింది. పడిన ఆ చేపల కట వల లాగలేక వల పిగిలిపోతుందట. ఎక్కడో ఉన్న వాళ్ళకు సైగ చేసి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళ సహాయంతో ఆ చేపలు ఆ దోణిలోకి ఎక్కించుకున్నారనేది అక్కడ రాయబడినటువంటి విషయం. ఇదంతా కూడా లూకా గారు రాస్తారు 5వ అధ్యాయంలో. ఎప్పుడైతే విస్తారమైనటువంటి చేపలు ఆ వలలో చిక్కాయో అది చూసిన తర్వాత ఆహా ఏమిటి అద్భుతం అనాలి. ఎవరు? పేతురు గారు. ఏమిటి అద్భుతం అనాలి, నిజంగా మీరు చాలా గొప్పవారు అనాలి, చాలా ఆశ్చర్యపోవాలి, చాలా ఆనందపడాలి. కానీ ఇవి ఏవి మాట్లాడలేదు. ఇవి ఏవి మాట్లాడని పేతురు ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. అక్కడ ఏం మాట మాట్లాడాడో ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఏంటండి 2 దోణెలు మునుగునట్లు నింపిరి అన్నాడు. ఏమంటే ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించండి. అసలు యేసుక్రీస్తుల వారు చేసే పని ఏంటంటే, అప్పటి వరకు 30 ఏట వరకు ఆయన చేసిన పని ఏంటంటే వడ్రంగి పని చేశాడు. ఆయనేమో వడ్రంగి పని చేసేవాడు, ఈయనేమో రెగ్యులర్గా చేపలు పట్టేవాడు. అసలు ఎప్పుడు వల వేయాలో, ఎక్కడ వల వేయాలో ఎవరికి తెలుసు?
పేతురుకు తెలుసు. కానీ ఇక్కడ పేతురు గారి విషయంలో మనం అభినందించవలసింది ఏంటంటే, యేసు ప్రభుల వారి మాట విన్నాడు. చూసారా? అదేంటయ్యా, ఇదేమైనా వడ్రంగ పని అనుకుంటున్నావు? ఇదేమైనా నువ్వు రెగ్యులర్గా చేసుకునే పని అది. మేము ఇక్కడ ఇందులో పుట్టి పెరిగాం, ఇందులో మాకున్నంత అనుభవం నీకు ఏముంది? సముద్రంలో అడుగడుగు తెలుసు మాకు అని అనాలి. అలా అనలేదు. ఆయన చెప్పాడు, వేశారు, విస్తారంగా వచ్చాయి. అది చూశాడు, ఆశ్చర్యపోతున్నారు. అది కాదు అసలు విషయం ఏంటంటే, తర్వాత మాటలు మనం చూస్తుంటే 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడిపోయి, యేసుక్రీస్తుల వారికి సాగిలపడిపోయి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏం మాట్లాడుతున్నాడండి పేతురు గారు? పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? చేపలు పడితే హ్యాపీగా ఆ దోణిలో నింపుకొని థ్యాంక్స్ చెప్పి, వందనాలు చెప్పి, సాష్టాంగ పడిపోయి చక్కగా తీసుకెళ్ళి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, ఇది కదా ఆలోచించాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఈయన మాట్లాడుతున్న మాట, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని మాట్లాడుతున్నాడు. ఏంటి అలా మాట్లాడుతున్నాడు పేతురు గారు? ఏమండి, అసలు ఎవరైనా అలా మాట్లాడతారా? ఎవరైనా అలా మాట్లాడతారా? మీరు చెప్పండి. నేను పాపాత్ముడనని మీలో ఎవరైనా కానీ ఒప్పుకోగలరా? ఎవరైనా కానీ చెప్పగలరా ధైర్యంగా? పోనీ అందరి ఎదుట కాకపోయినా కనీసం మీరు ఒంటరిగానైనా గదిలో ఉన్నప్పుడైనా మోకరించి దేవుని ఎదుటనైనా కనీసం నేను పాపాత్ముడను అని దేవుని ఎదుట చెప్పుకోగలిగినంత ధైర్యం ఎంతమందికి ఉంటే చెప్పండి. చేసేవన్నీ పాప పనులే, చూసేవన్నీ పాప సంబంధమైనవే, వినేవన్నీ పాప సంబంధమైన మాటలే, మాట్లాడే మాటల్లో పాపమే. కానీ నేను పాపాత్ముడును అన్న మాట మాత్రం మన నోట రాదు, మనల్ని ఒప్పుకోనివ్వదు. కానీ ఇక్కడ పేతురు గారిని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు అక్కడ సందర్భం ఏంటి? విస్తారమైన చేపలు పడినప్పుడు ఆనందంతో వెళ్ళిపోవలసినటువంటి పేతురు సాష్టాంగ పడిపోవటం ఏంటి? అక్కడ ఆయన యేసుతో నేను పాపాత్ముడనయ్యా అని చెప్పి మాట్లాడడం ఏంటి? అక్కడ పేతురులో ఉన్న మంచితనం అర్థమైందా? పేతురులో ఉన్నటువంటి ఆ నిజాయితీ, పేతురులోని ఆ యథార్థత మనకు నచ్చిందా? నచ్చింది. ఇది పేతురులో ఉన్న మంచి. కేవలం ఇదొకటే కాదు, ఇంకా పేతురులో మనం వెతుకుతుంటే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. యేసు కొద్ది కాలం తర్వాత యేసుక్రీస్తుల వారు ఒకానొక సమయంలో ధనవంతుడు, దేవుని రాజ్యం అని మాట్లాడుతున్న ఒక చక్కటి విషయం. ఒకడు పరిగెత్తుకొని వస్తాడు కదా, ఎవరు ధనవంతుడైన వాడు, పరలోకానికి వారసును కావాలి, నన్ను ఏం చేయమంటాను అడిగినప్పుడు ప్రభు చెప్తాడు కదా. అప్పుడు యేసుక్రీస్తుల వారి నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అని చెప్పిన ఆ సందర్భంలో పేతురు గారు యేసుక్రీస్తుల వారితో ఒక మాట ఆయన మాట్లాడుతుంటాడు. అది కూడా నిజమే. మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. ఆ మాట చూడండి. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను అన్నారు. అంటే యేసుక్రీస్తుల వారిని వెంబడించడానికి పేతురుగారే కాదు, మిగతా వాళ్ళందరూ, అందులో పేతురుగారు కూడా సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించేశారట. సమస్తమును విడిచిపెట్టి అని అంటే ఎంతకాలం? ఒక 3.5 సంవత్సరాల వరకు భార్యను, తల్లిని, తండ్రిని, దోనెను, వలను, వ్యాపారాన్ని అన్ని 3 సంవత్సరాల వరకు, 3.5 సంవత్సరాల వరకు అన్నీ విడిచిపెట్టి ఎవరిని వెంబడించేశారు? వీళ్ళు యేసుక్రీస్తుని వెంబడించేశారు. ఏమంటే 3.5 సంవత్సరాలు వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు అని అంటే, అలా వెంబడించిన వారిలో పేతురు గారు కూడా ఉన్నారు అని అంటే వారికి ఉన్న వ్యాపారం కంటే, వారికి ఉన్నటువంటి భార్య, తల్లి, తండ్రి సమస్తము కంటే ఎవరితో ఉండటం గొప్ప అనుకున్నాడు ఆయన? యేసుక్రీస్తుతో ఉండటం గొప్ప అనుకున్నాడు.
మీరు కానీ నేను కానీ మనం ఎవరైనా కానీ ఏమైనా వదులుకోగలమంటారా చెప్పండి? సమస్తము తర్వాత లేండి. అన్నీ వదిలిపెట్టి యేసుని వెంబడించేంత, అన్నీ వదిలిపెట్టి దేవుని వెంబడించేంత, అన్నీ వదిలిపెట్టి ఒక ఆదివారం పూట ఒక 2 గంటలు ఇల్లు వదిలిపెట్టడం కూడా చాలామందికి కష్టంగా ఉంటుంది. ఇల్లు వదిలిపెట్టి రావడం, 2 గంటలు తాళం వేసి రావడానికి, ఈ వ్యాపారాలు వదిలేసుకొని రావడానికి, పనులు వదులుకొని రావడానికి ఎంత కష్టంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. అది పెద్ద విషయం ఏం కాదు. అది పేతురు గారికి మనకు ఎక్కడండి పోలిక? సమస్తమును విడిచిపెట్టాడే. 3.5 సంవత్సరాలు సమస్తమును వదిలేశాడు ఆయన. విచిత్రం ఏంటంటే, సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించినటువంటి పేతురు గారు పరలోకం వెళ్ళాలి, ఏది వదిలిపెట్టను మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. ఇది న్యాయం ఉందంటారా? ఇందులో ఈ కోరికలో ఏమైనా న్యాయం ఉందంటారా? ఏమండి, సమస్తాన్ని వదిలేశారట. రేపటి నుంచి సభలు 5 రోజుల పాటు. ఎంతమంది కనపడతారు? ఎంతమంది వస్తారు? 5 రోజులు మీ ఇంటిని, 5 రోజుల పాటు మీకున్న పనులు, ఒక 5 రోజులండి, 3.5 సంవత్సరాలు ఏం కాదులేండి. ఒక 5 రోజుల పాటు తాత్కాలికంగా మీకున్నవన్నీ కూడా వదిలిపెట్టి సభలకు, పనికి మీరు రాగలరా అని మిమ్మల్ని అడిగితే మీలో ఎంతమంది చెప్పగలరు? విచిత్రం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు అనుకుంటాం. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారని అనుకోకు, నాకంటే భక్తిహీనులు ఎవరున్నారని అనుకోవాలి. నాకన్నా వేషధారులు ఎవరున్నారని అనుకోవాలి మనం. అంతే తప్ప నాకన్నా భక్తిపరులు ఎవరున్నారు అని అనుకుంటున్నావంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అని అర్థం. ఎక్కడ పేతురు గారు, ఎక్కడ మనం? పేతురు గారిని మాట్లాడితే అక్కడ అబద్ధం ఆడేసి చెప్పే మాట ఏంటంటే, పేతురు గారు 3 సార్లు ఆడారని ఒకసారే కదా అంటారు. ఆయనతో నీకు పోలికనా? పేతురు గారు యేసుప్రభు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. నేను ఒక్కసారి ఆడితే వచ్చిందాన్ని వీళ్ళు ఆడుతున్న అబద్ధాలకు పేతురు గారిని తీసుకొచ్చి ఎందుకండి ఆయన జీవితాన్ని పాడు చేస్తున్నారు? అందుకే ఆయన గురించి చెప్పాలి మీకు అసలు. అందుకే చెప్పాలనుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు? పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. అన్నీ వదులుకున్నారా? పౌలు గారు అయితే అంటారు, నాకున్న సమస్తాన్ని అయితే నేను పెంటగా ఎంచుకున్నానని మాట్లాడతారండో. ఎవరు? పౌలు గారు. ఏంటి, ఆయనకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. మరి మన సంగతి ఏంటి? మీరు ఎలా ఉన్నారు? ఏమండి, ఏమైనా పని చేయాలని కానీ, ఏమైనా సహాయం చేయాలని కానీ, దేవుని కార్యక్రమాలలో నేను కూడా ఏదో ఒక రూపంలో పాలిభాగిస్తున్న కావాలని కానీ, నా హస్తము కూడా అందులో ఉండాలి. జరిగేది నా తండ్రి పని. 10 మందికి వాక్యం వినిపించే ఒక గొప్ప కార్యక్రమం అది. అది కూడా మళ్ళా మన సంఘం. నేను ఏ సంఘం అనే శరీరములో అవయముగా ఉన్నానో, ఏ సంఘము అనే శరీరములో నేను అవయముగా ఉన్నానో, ఆ సంఘము ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం అయినప్పుడు నేను కూడా ఆ శరీరంలో భాగమే అయితే, శరీరం అంతా ఒకచోటుంటే తెగిపోయిన అవయవంగా నేనేంటి ఇక్కడున్నాను? శరీరం అంతా ఒకచోటుంటే నరికివేయబడిన అవయవంగా నేనేంటి ఎక్కడ తిరుగుతున్నాను అన్న ఆ ఫీలింగ్, ఆ ఆలోచనే రాదా? ఇంతదాకా వచ్చిన మిమ్ములను ఇంకా కొంచెం బాధ పెట్టైనా పరలోకానికి దగ్గర చెయ్యాలన్న బాధ తప్ప, ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన మిమ్ములను చేయి పట్టుకొని బ్రతిమలాడైనా, బాధ పెట్టైనా, గద్దించైనా, హెచ్చరించైనా మీ చేయి పట్టుకొని ఇంకా కొంచెం దేవునికి పరలోకానికి దగ్గర తీసుకెళ్లాలన్న తపనతో, వేదనతో మాట్లాడే మాటలే తప్ప, వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడే మాటలు నా నోట ఇప్పుడు రావు, అవసరం లేదు నాకు. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్న మాట అదే. నిజం కదా అది? మరి ఏమన్నాడు 28వ వచనంలో? పేతురు గారు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అప్పుడు ఆయన అన్నాడు, అవును పేతురు, నిజమే, మీరు వెంబడించిన మాట 100%. అయితే ఇక్కడ మీరు ఏవైతే మీరు విడిచిపెట్టారో, మీరు విడిచిపెట్టిన వాటికి ఇక్కడే కాదు రాబోవు లోకమందు కూడా మీరు సంపాదించుకుంటారు.
100 రెట్లు మీరు సంపాదించుకుంటారు, డోంట్ వరీ అన్నాడు. అది ఆయనకి ఇచ్చిన అభయం. ఏదైనా ముందు మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేతురు గారు అనేటప్పటికీ అక్కడ యేసుక్రీస్తుల వారి ఎదుట మోకాళ్ళుని నేను పాపాత్ముడనని ఒప్పుకున్నటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి గుణం, కానీ అలానే ఆయన పిలవగానే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ లక్షణం, ఆయనలో ఉన్న ఈ మంచి మనకు కనబడుతుంది. ఇక మూడో విషయాన్ని కూడా మనం చూస్తే, మూడో విషయం ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం పేతురు గారిలో, మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా ఒక మంచి సందర్భాన్ని మత్తయి గారు రాస్తుంటారు. యేసుక్రీస్తుల వారు ఫిలిప్పు కైసరియా ప్రాంతాలకు వచ్చాడట. ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తుల వారు అడుగుతున్నారు, ఏమనుకుంటున్నారు ప్రజలు నా గురించి అని అడిగినప్పుడు శిష్యులు చెప్తున్నారు, ఏమంటున్నారంటే, అయ్యా కొందరు ఏమంటున్నారంటే బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నారు, కొందరు ఏలియా అంటున్నారు, మరికొందరు ఇర్మియా అంటున్నారు, మరికొందరు ఏమో ప్రవక్తల్లో ఎవరో ఒకరై ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు అని చెప్పారు. అప్పుడు వెంటనే ప్రభువు అన్నాడు, ఇంతకు మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక ఆయన నోరు తెరిచాడు. నోరు తెరిచిన ఆయన ఎవరు? పేతురు గారు. పేతురు గారు మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పేటప్పటికీ యేసుక్రీస్తుల వారికి ఎంత ఆనందం వేసిందో, ఎంత సంతోషపడుతున్నాడో ఆయన. బాగా 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 వినాలి. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ఎస్పెషల్లీ మళ్ళీ మత్తయ్య గారు రాశారు అన్న సంగతి కూడా మీకు ఇప్పటికీ మీకు ఒక అవగాహన, ఆ ఐడియా వచ్చి ఉండాలి. ఈ సందర్భాన్ని మత్తయ్య గారు ఎందుకు రాశారన్న సంగతి కూడా మీకు అర్థమై ఉండాలి. నేను మాట్లాడుతున్న ఈ మాటను బట్టి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పగానే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పేశాడంటే, నీవు ధన్యుడవు. ఎందుకు? నిజంగా పేతురు గారు కరెక్ట్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. నువ్వు క్రీస్తువు అంటే అభిషిక్తుడవు, రాజువు అని. విషయం ఏంటంటే, యూదులు ఎవరు కూడా యేసును రాజుగా అంగీకరించటం లేదు. యూదులు ఎవరు యేసును రాజుగా ఒప్పుకోవటం లేదు. అలా యూదులైన వారు ఎవరు యేసును రాజుగా గుర్తించని, అంగీకరించని, చూడని ఆ పరిస్థితుల్లో పేతురు గారు, నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువే, నువ్వు రాజువే అని ఎప్పుడైతే కొండ బద్దలు కొట్టినట్టుగా అంత ఖచ్చితంగా ఎంత పర్ఫెక్ట్గా చెప్పేశాడో ఆనందపడిపోయాడు. నీవు ధన్యుడవు అన్నాడు. అందుకే మీరు చూడండి, యోహాను మొదటి పత్రిక అంతా మీరు చదివితే ఇప్పుడు అవసరం లేదు. యోహానుగా రాసిన మొదటి పత్రిక ఉందా, ఆ యోహానుగా రాసిన మొదటి పత్రిక రాయటంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం కూడా ఏంటంటే, ఆ రోజు అనేక మంది అబద్ధికులు యేసు క్రీస్తు కాడు, యేసు రాజు కాడు, యేసు ఆ మెస్సియా కాదు అని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి మోసం చేస్తున్న కాలంలోనే అప్పుడు యోహాను గారు ఆ పత్రిక రాయవలసి వచ్చింది. యేసు క్రీస్తు కాదని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అన్నమాట యోహాను గారు మొదటి పత్రికలో చెప్తుంటాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడే క్రీస్తు విరోధి. అలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ పేతురు గారు ఎప్పుడైతే మాట అనేసాడో యేసు ప్రభు చాలా పొంగిపోయాడు, చాలా ఆనందపడిపోయాడు. అందుకే షబాస్, ధన్యుడవు అన్నాడు. కరెక్ట్గా చెప్పాడు, బాగా చెప్పాడు. అంతేకాదు, ఇక్కడే తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను అని మాటలు చూసారా? ఎందుకంటే ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నవాడు, సరిగ్గా చెప్పినవాడు, సరిగ్గా రిప్లై ఇచ్చాడు. ఎవరు?
పేతురు గారు. అందుకే ఆ తాళపు చెవులు, ఆ పరలోకపు తాళపు చెవులు కూడా ఎవరికి ఇస్తానన్నాడు? నీకే, పేతురు గారికి. ఇంకొక విషయం కూడా చెప్తాను. 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో భోజనం పెట్టాడు యేసుక్రీస్తుల వారు, తిన్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు మళ్ళీ అక్కడ సముద్ర పద్దరికి వెళ్ళిపోయాడు. తిన్న తర్వాత తిరిగారు, ఆకలైంది. మళ్ళీ ప్రభువుని చూసేసరికి ప్రభు కనబడలేదు. మళ్ళీ వెతుకుతూ మొత్తానికైతే యేసు ప్రభువును ఒక చోట కనుగొన్నారు. కనుగొన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి అడుగుతుంటారు, ప్రభు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి, మాకు కొంచెం ముందుగా చెప్పలేదు, నీకోసం అక్కడ మొత్తం కూడా వెతికి తిరిగేసి వచ్చేసామనేటప్పటికీ అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఎందుకు తిరిగారు, ఎందుకు వచ్చారు, ఎందుకు కష్టపడ్డా, నాకు ఆ మాత్రం తెలియదు ఏంటి, మీరు కేవలం నేను పెట్టి రొట్టెల కోసమే కదా మీరు ఎంత కష్టపడ్డారు, రొట్టెల కోసమే కదా మీరు ఇక్కడికి వచ్చారు అని ప్రభు అనేటప్పటికీ, ఎంత రొట్టెల కోసం వస్తే మాత్రం ఎంత మొహమేనే చెప్పాలా అనుకుంటున్నారు వాళ్ళ మనసులో. అనుకొని ఆ రోజు నుంచట అనేక మంది వెళ్ళిపోయారట. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 66లో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అనేకులు ఆయన వెనక తీసి మరి ఎవడునూ ఎప్పుడు ఆయనను ఇంకా వెంబడింపలేదు అన్నప్పుడు ఇంకా ఆ చుట్టూ చూసరికి ఆ 12 మంది మిగిలిపోయారు అపోస్తలులు. అప్పుడు వారితో కూడా అంటున్నాడు అన్నమాట యేసుక్రీస్తుల వారు, ఏంటి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? చెప్పండి. 12 మంది మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా అని ఆ 12 మందిని అడగగానే అప్పుడు సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. ఏంటి మళ్ళీ ఇక్కడ ఆయనే. అప్పుడు మరలా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పగా. మరలా ఇక్కడ ఎవరు అంటే మీరు వెళ్ళిపోతారా అన్నప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు, లేదా అందరి పక్షాన పేతురు గారే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఎక్కడికి వెళ్ళిపోతాం అయ్యా మేము అంటే, నిజంగానండి అర్థం చేసుకుంటే, నన్ను అర్థం చేసుకుంటే, ఒక సేవకుడు నన్ను మీరు అర్థం చేసుకుంటే, నేను చెబుతున్న ఆ జ్ఞానం, చెబుతున్న వాక్యం మీకు అర్థమైతే, నేను వెళ్ళిపోమ్మన్నా మీరు వెళ్ళకూడదు. ఆల్రెడీ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత అనాల్సిన పని లేదు. ఎప్పుడు అంటారని చూస్తుంటారు. అండ్ భర్తతో ఉండటం ఇష్టం లేదు, అలాంటి డైరెక్ట్ వెళ్ళిపోతారని అనదు, ఏదో మాట కోసం చూస్తుంటుంది. అప్పుడైతే ఆ మాట అన్నాడో అంతే, ఆల్రెడీ సర్దుకొని పెట్టేసుకుంది చాటుకు, తలుపు చాటుకు సూట్ కేసు, అంతే క్షణాలు బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకు నువ్వు అనలేదా? ఇప్పుడు ఏమన్నాను, ఈ చిన్న మాటే కదా, ఆ చిన్నదే చాలు వెళ్ళిపోవడానికి. ఆమెకు ఆ చిన్న మాట కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంది ఇంతకాలం. లేదా నువ్వు అనేటట్టుగానే నేను రెచ్చగొట్టిద్ది. ఎందుకు అసలు కలిసి ఉండాలని లేదు కదా. కానీ నిజంగా భర్త మీద ప్రేమ, అర్థం చేసుకున్న మనస్తత్వం, కలిసి ఉండాలనేటువంటి ఆలోచన, ఇక్కడ యేసును పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు 12 మంది. అయితే 12 మందిలో ఒకడు దొంగని అక్కడే చెప్పేశాడు. కానీ వాళ్ళందరి పక్షాన పేతురు గారు మాట్లాడుతున్న మాట చూడండి, ఎలాంటి మాట మాట్లాడేశాడంటే, వెళ్ళిపోతారా అని అడగగానే ఆయన ఏమంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతాం, మేము వెళ్ళం. ఎందుకంటే నీవే నిత్య జీవపు మాటలు, నీ దగ్గర తప్ప ఎక్కడ దొరుకుతుంది ఈ జ్ఞానం? నీ యొద్ద తప్ప ఈ జ్ఞానం, ఈ విజ్ఞానం మా ఆత్మలను జీవింప చేసేది, మా బ్రతుకులను సరిచేసేది, మమ్మల్ని గద్దించేది, మాలో లోపాలను దిద్దేది, మమ్మల్ని పనిలో పెట్టేది, మమ్మల్ని పరలోకానికి చేర్చేది, అది మీ మాటే. ఇక్కడ తప్ప మాకు ఇంకెక్కడా ఈ జ్ఞానం లేదు, మేమెక్కడికి వెళ్ళిపోతాం. అది అపోస్తలుల మాట, అది అపోస్తల తరపున పేతురు గారు పలికిన మాట. ఇప్పటి వరకు ఇవన్నీ చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నాయి చూసారా? పేతురు గారిలో మంచి గుడ్ క్వాలిటీస్, మంచి మాటలు, లేదా ఆయనలో ఉన్న మంచితనాన్ని ఇక్కడ దాకా మనం చూసాం. ఇప్పుడు రెండోది చూద్దాం. మంచి చూసాం కదా, రెండోది ఏంటంటే కొంచెం తొందరపాటు కూడా ఎక్కువే. మంచి ఉంది, అదే సమయంలో తొందరపాటు. ఏమండి అది ఇది మీలో కూడా చాలామంది ఉంటుందిలేండి, ముఖ్యంగా కొంతమంది ఉంటారు, మాకు తెలుసులేండి, చెప్తే మళ్ళీ బాధపడతారు. మంచి వాళ్ళే, కానీ అప్పుడప్పుడు కొంచెం తొందరపడిపోతుంటారు, చాలా తొందరపడతారు. మామూలు తొందర కాదు, మళ్ళీ ఏదో చేసేయాలని, ఏదో హడావుడి, ఏదో మాట్లాడేసేయాలి హడావుడి. అలాంటి వాటిలో కూడా
పేతురు గారు అందరికంటే ముందుంటాడు. ఆయన ఎలా చెప్పొచ్చు అంటారా? కొన్ని మాటలు చూద్దాం. పేతురు గారు తొందరపడి మాట్లాడిన మాటలు. ఆయన తొందరపడి మాట్లాడిన మాటల్లో మత్తయి సువార్త ముందుగా చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తుల వారు, యాకోబు గారు, అలానే పేతురు గారు, యోహాను గారు, ఏమండి మిగతా వాళ్ళంతా కింద ఉన్నారు, వీళ్ళు పైకి వెళ్ళారు, కొండపైకి వెళ్ళారు. మత్తయి సువార్త 17. అక్కడ కొండ మీదకి వెళ్ళగానే యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేస్తుంటారు. ఒక పెద్ద వెలుగు వచ్చేసింది. అక్కడ అదే రూపాంతర కొండ అని చెప్తాను చూసారా? అప్పుడు యేసుక్రీస్తుల వారితో మాట్లాడుతున్న సమయంలో ఆయన ముఖం అట సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను అన్నాడు 17వ అధ్యాయం 3వ వచనంలో. అప్పుడు ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నారు. ఎవరితో? యేసుప్రభుతో. అప్పుడు పేతురు గారు చూడండి, మళ్ళీ ఆయనే. అప్పుడు పేతురు గారు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 గుడారాలు వేసేస్తాం, మీరు అనండి. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు మాట్లాడతారు. యేసుప్రభుని ఎక్కడ పెట్టేద్దాం అంటున్నాడు? యేసుప్రభుకి ఎక్కడ వేసేద్దాం అంటున్నాడు? టెంటు, పర్ణశాల కొండపైన. ఏమండి యేసుప్రభుల వారిని కొండపైన టెంట్ కింద పెడదామని చూస్తున్నాడు పేతురు గారు. ఏంటి కొండపైన టెంట్ వేసుకోవడానికి వచ్చాడు ఆ మహానుభావుడు? ఎందుకు వచ్చాడు? కొండపైన సెటిల్ అయిపోవడానికి వచ్చాడా? అక్కడ సెటిల్ చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి పేతురు గారు? పోనీలేండి, యేసుప్రభు కంటే వేద్దాం అన్నాడు, పర్వాలేదు. ఏంటి మోషే గారు ఏలియా కూడా ఈయన చేస్తాడట. మోషే ఏలియాలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏమైనా యేసుప్రభులాగా రక్త మాంసాలతో ఉన్నారా? వాళ్ళు ఏమైనా వాళ్ళ ఆత్మలుగా వచ్చారు. పోనీ ఇతనికి వేస్తానన్నారంటే పర్వాలేదండి, వాళ్ళిద్దరు కూడా వేసేస్తారట గుడారం. నీ పని ఏంటండి ఇంతకు పేతురు గారు? దోనె, వల, చేపలు. ఒకవేళ ఆ పని చేస్తే ఎవరు చేయాలి? కార్పెంటర్ పని చేసేది ఎవరు? యేసుప్రభు. పోనీ అంటే ఇక్కడ మనసు మంచిదే, మనసు మంచిది, కానీ తొందరపడి మాట. అలానే ఈ మాటల్లో ఏదో తప్పు ఉందని, ఏదో పాపం ఉందని కాదు. అంటే కొంతమంది మాట్లాడే మాటలు అలానే ఉంటాయి, నవ్వుకుంటాం. వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ తొందరపడి మాట్లాడుతుంటారు. అది ఆ తొందరపాటే ఇక్కడ ఎవరిలో మనం చూస్తుంటామంటే చాలా సందర్భాలలో పేతురు గారిలో చూస్తుంటాం. అది అలాంటి తొందరపడి మాట్లాడినటువంటి ఒక సందర్భమే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సందర్భం. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు వచ్చింది, పదండి ఇతర సమీప గ్రామాలు సువార్త ప్రకటించడం అని వెళ్ళిపోదాం అని పల్లె, పట్టణము, వాడ, వీధి అని తేడా లేక అన్ని ప్రాంతాలకు వెళ్ళి అందరికీ వాక్యం చెప్పి అందరినీ దేవుని వైపుకు త్రిప్పాలని, అందరినీ రక్షణలోకి నడిపించాలి అని, సత్యంలో స్థిరపరచాలి అని, తనను దేవుని కుమారుడిగా ప్రజలందరూ కూడా గుర్తించాలన్నటువంటి ఉద్దేశం యేసుక్రీస్తుల వారి రాకలో ఉంటే కొండ మీద ఉండిపోదామంటే ఏం బాగుంటుంది? అది ఓకేనా? అంటే పేతురు గారికి వాళ్ళ మీద ఏదో ప్రేమ, వాళ్ళకేదో మంచి చేస్తున్నట్టుగా ఇక్కడ ఏంటంటే వాళ్ళకేదో షెల్టర్ వేద్దాం అనుకుంటున్నాడు అని అంటే మంచి ఆలోచన మంచిదే, వాళ్ళకి నివాసాలు కట్టాలని, కానీ ఆ ఉద్దేశం అది కాదు కదా. తొందరపాటు. ఇంకొక విషయం కూడా, ఇంకొక సందర్భంలో కూడా మత్తయ్య గారు రాస్తుంటారు ఈ విషయాన్ని మత్తయ్య గారు రాస్తారు. 16వ అధ్యాయం వెనకకు వస్తే యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతూ యెరూషలేమునకు వెళ్తున్న సమయంలో ఆయన అంటాడు, మనిషి కుమారుడు యెరూషలేముకు వెళతాడు, వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొందుతాడు, చంపబడతాడు, 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగానే పేతురు ఆయన చేయి పట్టేసుకున్నాడట. అక్కడ రాయబడిన మాట అలానే ఉంది. అలా చెప్పడం లేదు, వెంటనే పేతురు ఏం చేశాడట? ఆయన చేయి పట్టేసుకున్నాడట. ఎందుకు చేపట్టుకున్నాడు? ఇటు వెళ్ళిపోతావేంటి ఇప్పుడు యెరూషలేముకి? అంటే ఏంటంటే మనం కూడా అప్పుడప్పుడు ఇంట్లో తొందరపడిపోయి చావు అన్న మాట ఎత్తారు అనుకోండి, వచ్చేసి నోటి మీద అలా గట్టిగా మూసేస్తారు. ఏంట్రా పొద్దున్న లేవగానే చావు గురించి మాట్లాడుతున్నావు అని. అంటే పేతురు గారు ఎవ్వరు చేయలేదు ఆ పని. ఎవరు మాట్లాడుతున్నారంటే యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన జరగబోయే చెప్తున్నాడు, యేసుప్రభు తనకు జరగబోయే చెప్తున్నాడు. ఇప్పుడు మనిషి కుమారుడుగా యెరూషలేముకి వెళ్తే అక్కడ నా కోసం సిద్ధంగా ఉన్నారు, పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, చంపుతారు, నన్ను సమాధి చేస్తారు, 3 దినాలు వేస్తారు అని చెప్పేటప్పటికి
ఎంత ఎంత ప్రమాదమా ఏంటి, ఎంత జరుగుతుందా, అయితే అసలు యెరూషలేముకి వెళ్ళడానికి వీల్లేదు ప్రభువా అని చెప్పి ఆయన చేయి పట్టుకున్నాడట. చేయి పట్టుకుంటే పర్వాలేదండి, పేదరిగా తొందరపడి చూడండి. చేయి పట్టుకుంటే పర్వాలేదు. చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగని. ఏంటి ఎవరెవరిని గద్దిస్తున్నారో చూడండి ఇక్కడ, ఆయనను గద్దింపసాగనని ఉంది. అంటే పేతురు గారు ఇప్పుడు ఎవరిని గద్దిస్తున్నారు? ఇంకో విషయం చెప్పమంటారా, ఇక్కడ రాస్తున్నది ఎవరు? మత్తయ్య గారు. ఈ సువార్త రాస్తున్నది ఎవరు? మత్తయ్య గారు. మత్తయ్య గారు ఎవరు? 12 మందిలో ఒకడా? 12 మందిలో ఒకడా? అంటే ఇతను లైవ్లో చూస్తున్నాడు అనమాట. ప్రత్యక్ష సాక్ష్యం. ఎలా గద్దించి ఉండొచ్చు పేతురు గారు యేసు ప్రభుని? ఆయనేమో సముద్రాన్ని గద్దిస్తే, గాలిని గద్దిస్తే యేసు ప్రభువుని ఎవరు గద్దిస్తున్నారు? పేతురు గారు గద్దిస్తున్నారు. ఎందుకు గద్దిస్తున్నారు? నువ్వు యెరూషలేముకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు యెరూషలేముకి వెళ్ళొద్దు అంటున్నాడు? యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు, చంపేస్తారు కదా. ఒకవేళ పేతురు గారు మాట విని ఆయన అక్కడ ఉండిపోతే ఏంటండి అని అంటారా? ఈరోజు ఇక్కడ మనం ఎవరూ లేవు. అదేంటండి, ఆ రోజు పేతురు గారు మాట విని యేసుక్రీస్తుల వారు వెళ్ళకుండా ఉండిపోతే దానికి ఇక్కడ మనం ఎవరము లేవు అన్న దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎందుకు లేదు? ఆయన పేతురు గారు మాట విని యెరూషలేముకి వెళ్ళకపోతే ఆయన సిలువనెక్కడు, సిలువలో చనిపోడు. ఆయన సిలువలో చనిపోకపోతే ప్రపంచానికి రక్షణ లేదు. ప్రపంచానికి రక్షణే లేదంటే ఇక మనం ఎక్కడ? అంటే ఎంతుందో చూడండి. అంటే ఇందులో ఏమైనా తప్పు ఉందా? పేతురు గారు ఏమైనా పాపం చేశాడంటే అలా ఏమీ కనిపించడం లేదు. కానీ ఆయన మీద ఉన్న ఒక ప్రేమ, ఆయన మీద ఉన్న అభిమానమే. కానీ ఆ అభిమానమే, ఆ ప్రేమే తొందరపడి మాట్లాడిస్తుంది. తొందరపడి. అప్పుడప్పుడు కొంతమంది అంతే కదండి, మనం బాగా అభిమానించే, మనం బాగా ప్రేమించే వాళ్ళ విషయంలో ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పటికీ, లేదంటే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అని అంటే ఇమ్మీడియట్గా మనం స్పందిస్తుంటాం. ఎందుకంటే వాళ్ళ మీద మనకున్న అఫెక్షన్, వారి మీద మనకున్నటువంటి ఆ ప్రేమ. ఇక్కడ కూడా పేతురు గారు తొందరపడి నువ్వు వెళ్ళకూడదు అని ఆయన చేయి పట్టుకున్నాడు చూడండి. అంటే వెళ్ళిపోతుంటే చేయి పట్టేసుకొని ఎలా వెళ్తావు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని యేసుప్రభుని గద్దించేసి కూర్చోబెడదాం అనుకున్నాడట పాపం. ఇది పేతురు గారిలో మనం చూసే మరొక రకమైనటువంటి తొందరపాటండి. ఇలా పేతురు గారి విషయంలో 13వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. సరే, ఇలా చాలా ఉంటాయి. ఇంకొకటి 2 చూద్దామా? 13 అంటే యోహాను సువార్త 13. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తుల వారు మేడగదిలో ఉన్నప్పుడు అందరికీ చివరి భోజనానికి కూర్చున్న సమయంలో అందరి పాదాలను ఆయన కడుగుతున్నాడు. అందరి పాదాలను కడిగి తుడుస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా చక్కగా ఆయనకు పాదాలు ఇచ్చేశారు. ఆయన గిన్నె ఏమన్నారు ఆ నీళ్ళతో ఆయన కడిగేస్తున్నాడు, వాళ్ళతో తుడిచేస్తున్నాడు. ఇప్పుడు పేతురు గారి వంతు వచ్చేసింది. పేతురు గారి దగ్గరకు వచ్చేసాడనమాట. పేతురు గారి దగ్గర రాగానే సైలెంట్గా ఉండొచ్చు కదా, ఉండడు. ఎందుకు? తొందరపాటు ఎక్కువ కదా. ఎవరికి తొందరపాటు ఎక్కువ కదా. ఎవరు మాట్లాడలేదు, ఈయనే మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు అందరూ కాలు పెట్టేశారు, అందరిని కడిగేస్తున్నాడు. మరి అందరూ సైలెంట్గా ఉన్న అలా ఈయన కూడా ఉండొచ్చు కదా, ఉండడు కదా మరి ఆయన, ఉండడు. మరి ఏమంటున్నాడు చూస్తారా? ఎన్నో వచనం 13వ అధ్యాయంలో, ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు, అంటే ఇట్లు చేయిచు అని అంటే ఇలా అందరి పాదాలు కడుగుతూ సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా, నీవు నా పాదాలు కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద నువ్వు తెలుసుకుందావు అని అతనితో చెప్పగా, పేతురు నీవు ఎన్నడూ నా పాదములు కడగరాదు. ఎందుకు చెప్పండి ఈ మాటలు? ఎక్కువ కాకపోతే నువ్వు తర్వాత తెలుసుకుంటావులే, సైలెంట్గా ఉండు, నీ పాదాలు నాకు ఇచ్చేసి నేను అడిగేస్తానని ప్రభు అంటుంటే, నో, నువ్వు ఎప్పటికీ నా పాదాలు నువ్వు కడగడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నాడు. అప్పుడు అందుకు యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, నేను నిన్ను కడగనెడల నాతో నీకు పాలే లేదు అనగానే 9వ వచనంలో తగ్గిపోయాడు. 9వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా అయితే నా పాదములు మాత్రమే గాక నా చేతులు
తర్వాత నా తల కూడా కడగమని చెప్తున్నాడండి. ఏమంటాం చెప్పండి. ఇంకా ఇది ఎలా ఉంది చూడండి, చిన్నపిల్లల మనస్తత్వంలో లేదు ఒక్కోసారి. అంటే తొందరపాటు అన్నమాట. ఎవరు? పేతురు గారు. అంటే నాతో నీకు పాలు లేదనేటప్పటికి లేదు లేదు అలా అయితే ఓకే మొత్తం కడిగేసాయి అనేసాడు. అంటే నేను నీకు దూరం కాకూడదు, నేను నీకు దగ్గరగా ఉండాలి, ఆ ఇంటెన్షన్తోనే కదా పాప ఆయన అంటున్నాడు. కానీ తొందరపాటు మాటలు ఉన్నారు కొంతమంది, చాలా తొందరపడతారు. పాపం ప్రేమ లేదా మాకు అర్థమవుతుంటుంది, కానీ విసుగు పేతురు గారిలాగా. ఇలా ఇంకొక చివరిగా అంటే చివరిలో అంటే ఇందులో ఈ రెండో దాంట్లో చివరిలో ఇంకొకటి కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇది 13 అయిపోయింది కదా. 21కి వెళ్ళేటప్పటికి యేసుప్రభు తిరిగి లేస్తాడు. తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన కనబడినప్పుడు, వాళ్ళందరికీ కనబడినప్పుడు మరలా పేతురు గారి దగ్గరికి వస్తాడు ప్రభు. వచ్చినప్పుడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. చూసారు ఆ సందర్భం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం కదా. యోహాను సువార్త 21వ అధ్యాయం 21:13లో 21:14 చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, అక్కడ బర్యోనా అన్నాడు, ఇక్కడ ఏమన్నాడంటే యోహాను అన్నాడంటే. యోహాను అన్న ఆ పేర్లు అలా ఉన్నాయి వాళ్ళవి. యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడగగానే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు కదా అన్నాడు. అయితే నా గొర్రెలు మేపాడు. మరలా ఆయన మరలా అడిగాడు, సీమోను నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు? రెండోసారి అడిగాడు. అవును ప్రభువా నీవు అన్నట్టే అన్నాడు. అనగా నా గొర్రెలు కాయ అన్నాడు. మరలా మూడోసారి మరలా యేసుప్రభు అడిగాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావాను? అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. అడిగినందుకు పేతురు గారట వ్యసనపడిపోయాడట. ఆయన వ్యసనపడిపోయి, నీవు సమస్తం ఎరిగినవాడవు కదా, నేను నన్ను ప్రేమించున్నాను, నువ్వు ఎరుగుదు కదా ఆయనతో చెప్పాను. అప్పుడు యేసు, అయితే నా గొర్రెలు మేపు అన్నాడట. 18 చూద్దాం. 18, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటి నువ్వే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో. ఎస్పెషల్లీ ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు అనమాట? పేతురు గురించి. అంటే పేతురు ముగింపు, పేతురు మరణం ఎలా ఉంటుంది అన్న విషయం చెప్తున్నాడు. నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అతనితో చెప్పాను, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనను. అయిపోయిందండి. ఇంతటితో పేతురు గారికి యేసు ప్రభుకు మధ్య జరిగింది అయిపోయింది కదా. పేతురు గారికి సైలెంట్గా ఉండొచ్చు కదా, అయిపోయింది కదా. ఆయన ఎలా చచ్చిపోతాడో చెప్పేశాడు. ఆయన ఎలా చనిపోతాడో ఎవరు? పేతురు గారు ఎలా చనిపోతాడో, పేతురు గారి మరణం ఎలా ఉంటుందో యేసు ప్రభు చెప్పేశాడు. సైలెంట్గా ఉండాలి. కానీ ఉండడు కదా, మరి ఆయనతో వచ్చిన తలపోటే అది కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 21లో పేతురు అతన్ని చూచి, ప్రభువా మరి ఇతని సంగతి ఏంటి? వాళ్ళ సంగతి నీకెందుకు? పేతురు గారు, ప్రభువా మరి అయితే ఇతని సంగతి ఏమిటి అని అడుగుతున్నాడు. ఇతని సంగతి అంటే యోహాను గారి సంగతి అన్నమాట. అర్థమైందా? యేసుప్రభు రొమ్మున ఆనుకొని ఆయనకు ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు. చూసారా? అంతా ఓకేలే, కానీ మరి నా భవిష్యత్తు చెప్పావు, నా సావు ఏంటో చెప్పావు, నా ముగింపు ఏంటో చెప్పావు, బాగానే ఉంది. మరి పక్కనే ఉన్నాడు కదా అయ్యగారు యోహాను గారు, మరి ఆయన సంగతి కూడా చెప్పరు. ఆయన సంగతి ఆయన చెప్తాను కదా, నేను నీకు చెప్పాను, ఆయన చెప్తాను. ఆయన గురించి నీకెందుకు పేతురు? ఇదే తొందరపాటు అయ్యా పేతురులో, ఇదే తొందరపాటు. అంటే ఇప్పటి వరకు పేతురు గారిలో ఉన్నటువంటి ఆ తొందరపాటుతనం చూసాం మనం. మంచి చూసాము, అలానే తొందరపాటు చూసాం. ఇక 3 బలహీనత కూడా ఉంది. బలహీనత పాపం. తొందరపాటు అనేది అది ప్రేమతో మంచి అనే ఆలోచనతో జరిగింది తప్ప ఇక్కడ పాపం ఏమీ కనబడలేదు మనకు. కానీ బలహీనత అనేది ఏదైతే ఉందో అది పాపం. ఇటు పేతురు గారిలో ఏముంది బలహీనత అంటే, ముఖ్యంగా మనం చూసినప్పుడండి చివరిలో అంటే మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చదువుతున్నప్పుడు, మార్కులో కానీ మత్తయిలో కానీ చదివితే, ముఖ్యంగా మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 14:32లో యేసు ప్రభులు వారిని పట్టుకున్నారు.
యేసుక్రీస్తుల వారిని పట్టుకున్న తర్వాత ఇతని దగ్గర అప్పటికీ కత్తి ఉంది. ఎవరి దగ్గర? పేతురు గారి దగ్గర. వారు గెత్సెమనే చోటుకు వచ్చినప్పుడు వారు గెత్సెమనే అనబడిన ఆ చోటునికి వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని. ఓకే, ఇది సందర్భం. వెళ్ళిపోయారు, పైగా గెత్సెమనే తోటలోనికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అవుతుంది. ప్రభు వీళ్ళ ముగ్గురిని ఇంకా కొంచెం దూరం తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురికి ఒక పని చెప్పాడు, ఏంటంటే మీరు ప్రార్థన చేయండి అని. ఎవరికి? ఈ యాకోబుకు, పేతురు గారికి, యోహాను గారికి మీరు ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ఉండండి అన్నాడు. అక్కడ ఆ పదవి ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, మీరు మెలకువగా ఉండండి అని. చూడండి 34 వచనంలో, మీరు మెలకువగా ఉండుడని వారితో చెప్పి ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయి నేల మీద పడి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మెలకువగా ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా గురిపెట్టి పడుకుంటున్నారు. అలా నిద్రపోయిన వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు? పేతురు గారు కూడా ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఆయన పట్టిన తర్వాత ఆ మలుకు అనేటువంటి వాడు ఒకడు వస్తాడు. వాడి చెవిని ఇతను ఏం చేశాడు? నరికేశాడు. ఇంకోటి, దానికి ముందు ఏం చేస్తాడు? కొట్టి అన్న పదం ఉంటుంది అక్కడ. వాడిని కొట్టి, ఎవరిని? ఆ మలుకు అనే వాడిని ముందుగా కొట్టేసి ఆ తర్వాత వాడి చెవిని నరికాడు. మత్తయి వార్తలోన చూడండి, మత్తయి వార్త 26వ అధ్యాయం. మత్తయి వార్త 26వ అధ్యాయం 35వ వచనం. మత్తయి వార్త 26వ అధ్యాయం 35వ వచనమా? 35వ వచనం నుంచి కూడా ఇదే విషయం రాయబడుతుంది. అఫ్కోర్స్, అవును, ఇదే విషయం రాయబడుతుంది. అంటే ఇదే విషయము అని అంటే, యేసుక్రీస్తుల వారు ప్రార్థనకు తీసుకెళ్ళి మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు వీళ్ళు నిద్రపోయిన విషయమే అక్కడ చెప్తుంటాడు. మరి కొట్టి అనేటువంటి ఆ విషయం ఎక్కడ రాయబడి ఉంది? యోహాను సువార్త 18. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చెప్తాడు ఈ విషయం. యోహాను సువార్త 18:10 వచనంలో, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి. తప్పు కదా? తప్పు కదండి. కొట్టడం నేర్పించాడు యేసుక్రీస్తుల వారు శిష్యులకు? ఏవైనా కరాటే కానీ, కుంఫు కానీ, ఏమైనా బ్లాక్ బెల్ట్ కానీ అలాంటివి ఏమైనా నేర్పించాడు ఏంటండి? ఆ ప్రభు అలా ఏమి నేర్పించలేదు కదా. ఆ రోజు కొండ మీద కూర్చున్నప్పుడు ఏం చెప్పాడు? కుడి చెంప మీద కూడా ఎడమ చెంప చూపించండి అని చెప్పాడు తప్ప కొట్టమని చెప్పలేదు కదా, నేర్పించలేదు కదా. మరి పేతురు గారు ఎందుకు తప్పు చేశాడు? బలహీనుడైపోయాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో అదే కదా చెప్తుంటాం, తొందరగా నోరు జారేస్తుంటాం. నోరు జారేమో అంటే దాని అర్థం ఏంటి? బలహీనమైపోయాం. చేయి చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, భార్యల మీద కానీ, పిల్లల మీద కానీ. పిల్లల మీద అంటే అది వేరే విషయం. ఎదుటి వారి మీద కానీ ఆపుకోలేక ఆవేశంలో బలహీనపడిపోతుంటారు. తప్పే కదా మరి, అది కొట్టడం తప్పే కదా. అనకూడని మాట అన్నారంటే తప్పే కదా. దూషించడం తప్పే కదా. తప్పే అంటే బలహీనుడు అయిపోయావనే కదా అర్థం. ఇక్కడ పేతురు గారు కూడా బలహీనుడు అయిపోయాడు కదా. మరి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవిని ఏం చేశాడు? తెగ నరికేశాడు. పోని అక్కడ యేసుక్రీస్తుల వారు ఉన్నాడు కనుక చేశాడు, మళ్ళీ అతన్ని ముట్టాడు, పంపించేశాడు. నెక్స్ట్ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇంకా ఎప్పుడైతే యేసును అరెస్ట్ చేసేసారో అందరూ వెళ్ళిపోయారు. బాగా వినండి, యోహాను గారు ఒకరు ఉన్నారు, తర్వాత ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, పారిపోయారు అక్కడ యేసుప్రభుని వదిలేసి. అయితే పేతురు గారు మాత్రం కొంచెం దూరం నుండి వెంబడిస్తున్నాడట. ఎందుకంటే మరీ చెప్పాడు కదా, ఏంటంటే చీచీ నిన్ను వదిలిపెట్టడం జరిగే పని కాదు అని ఏదో అన్నాడు కదా. అన్నందుకు మరీ వదిలేసి వెళ్ళిపోతే బాగోదు అనుకున్నాడేమో పేతురు గారు. కొంచెం దూరం నుంచి ఏం జరుగుతుంది ఏంటో ఇన్ఫర్మేషన్ అనేది మొత్తానికి అయితే తెలుసుకునేటువంటి పనిలో ఉన్నాడు. అలా తెలుసుకుంటూ ఉన్నటువంటి పనిలో సడన్గా ఒకరి కంటిలో పడగానే అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అని అడిగారా? మీరు 26వ అధ్యాయం మత్తయి వార్తలో, మత్తయి వార్త 26వ అధ్యాయం 69 నుంచి పేతురు 75 వరకు చదువుకోండి. పేతురు వెలుపటి ముంగట కూర్చుండను ఒక చిన్నది ఆయన దగ్గరకు వచ్చి, నీవు కూడా గలిలయుడొక యేసుతో కూడా ఉంటివి కదా అనగానే, నేను ఉండలేదు. ఎంత చక్కగా చెప్తున్నా చూడండి, నేను ఉండలేదు అని చెప్పేస్తున్నాడు. ఉండలేదా? అబద్ధం కదా అది. నెక్స్ట్,
మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోగానే మరొక చిన్నది వచ్చేసి నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అనేటప్పటికీ అతడు ఒట్టు పెట్టుకొని నేను ముందేమో మామూలుగా ఉండలేదు అన్నాడు. చూడండి, ముందేమో ఉండలేదు అన్నాడు నోటితో. ఇప్పుడు రెండవసారి వచ్చేసి నువ్వు ఉన్నావు కదా యేసుతో అనేటప్పటికీ అమ్మో ముందేమో ఉండలేదన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ ఉండలేదంటే నమ్మరేమోనని నేను ఉండలేదని ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించేశారట. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మరలా ఒకరు వచ్చేసి నువ్వు నిజమే, నువ్వు వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుందని చెప్పగానే అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకుంటూ ఒట్టు పెట్టుకుంటున్నాడట. అయ్యో బాబు, తను శపించుకుంటున్నాడట. అంటే అర్థం ఏంటి? నాకు అసలు ఆయన ఎవరో తెలియదండి బాబోయ్, నన్ను నా మీద ఒట్టండి, నా భార్య మీద ఒట్టండి, అందరి మీద ఒట్టండి, నేను ఎందుకు వచ్చాను అంటే ఆ రకంగా తను శపించుకుంటున్నాడు అన్న విషయం అక్కడ రాయబడింది. అయితే ఈయన ఇవన్నీ శపించుకుంటూ ఎప్పుడైతే మూడో మారు కూడా ఆయన ఎవరో నేను ఎరగను అని చెప్పేశాడో వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారిగా ఈయన వైపు తిరిగాడట. ఎవరి వైపు? ఆ మాట ఉందండి ఎక్కడ? లూకా సువార్తలో లూకా గారు రాస్తారండి ఆ మాట. ఎలా ఉంటుందంటే నిజంగా ఆ సీన్ చాలా బాగుంటుంది. లూకా సువార్త పేతురుగా సగం చచ్చిపోయి ఉంటారండి. ఆ యేసుప్రభు చూసిన అప్పుడప్పుడు చూస్తారా సూపులతో చంపడం అంటే అది లూకా సువార్త 22వ అధ్యాయం మీరు 60వ వచనాన్ని మీరు చూస్తే, అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదు అనగానే అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, ప్రభువు పేతురు వైపు తిరిగి చూచెను గనుక అనగానే ఎప్పుడైతే ముమ్మారు అంటే యేసు ముందే చెప్పాడు, నీవు నన్ను ముమ్మారు ఎరుగవని చెబుతావు అన్నాడు. అన్నట్లుగానే మూడో మారు నేను ఎరగను అని ఎప్పుడైతే ఆయన చెప్పేశాడో వెంటనే కోడి కూసేసింది. ఎప్పుడైతే మూడో మారు అబద్ధం ఆడేశాడో పేతురు గారు, వెంటనే యేసుప్రభు ఇటువైపు టర్న్ అయిపోయాడు, తిరిగేశాడు. తిరగగానే పేతురు యేసుప్రభుని చూశాడు. పేతురు యేసుప్రభుని చూడగానే చెప్పిన బిల్డప్ ఇచ్చిన మాటలు గుర్తున్నాయి కదా, ముందు బిల్డప్తో మాట్లాడాడు కదా, చీచి నేనా ప్రభా, నేను వెళ్ళిపోవడం ప్రభా, చచ్చని వదిలిపెట్టి వెళ్ళిపోను ప్రభా, నేను అస్సలు. పేతురు కొంచెం ఆగు, నేను చెప్తాను నీ భవిష్యత్తు ఏంటంటే, నీవు నన్ను ముమ్మారు ఎరుగవు అని చెప్పే వరకు కోడి కోయదు అన్నట్లుగానే ముమ్మారు అబద్ధం మూడవసారి ఎప్పుడైతే ఎరగను అని అన్నాడో వెంటనే కోడి కూసేసింది. వెంటనే యేసుప్రభు ఆయన వైపు చూసేశాడు. చూసావా పేతురు ఎందుకు అనేశాడు. ఇంకా నిజంగానండి అక్కడ చూడండి ఆ యేసుప్రభు ఆయన వైపు తిరిగి చూసిన చూపుకు పేతురు గారు ఎంత నలిగిపోయాడో, ఎంత చచ్చిపోయాడో అని చెప్పడానికి 62 వచనం చూడండి. 62 వచనం 61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన గనక పేతురు నేడు కోడి కూయక మునిపే నీవు ముమ్మారును ఎరుగదు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. చాలా దుఃఖపడ్డాడట. అంటే ఇప్పుడు ఇక్కడ పేతురులో మనం చూసింది ఏంటంటే ఒక బలహీనత చూసాం. యేసంటే ఎవరో తెలియదు అని ముమ్మారు అబద్ధమాడి తప్పించుకున్న ఒక బలహీనుడైన ఒక అబద్ధికుడైన పేతురుని మనం చూసాము. కానీ ఈ బలహీనతతోనే ఒకవేళ పేతురు జీవితం ఆగిపోతే, ఇదే మన పాయింట్, ఇంతటితోనే ఒకవేళ పేతురు జీవితం క్లోజ్ అయిపోతే, తప్పు చేశాడు, తప్పు మాట్లాడేశాడు, కానీ మాట్లాడిన ఆ తప్పుతో చేసిన ఆ పొరపాటుతోనే ఇక తన జీవితానికి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టుకుంటే, ఇక దాని గురించి కుమిలిపోయి, దాని గురించి ఏడుస్తూ, దానికోసమే దుఃఖపడుతూ ఇంకా అన్నీ వదిలేసి గదిలో ఉండిపోతే ఇక తన జీవితం ఏంటి? కానీ మళ్ళీ లేచాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు, చేసిన తప్పు నుంచి పాఠం నేర్చుకున్నాడు. బలహీనుడైన ఆ సమయంలోనే బలం తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. మరలా బలంతో నిలబడ్డాడు. ఎంత గొప్పవాడయ్యాడో పేతురు అనేది ఇక మనకు తెలియంది కాదండి. ఆ రోజు అక్కడ ప్రార్థన కోసం చూడండి, అక్కడ ప్రార్థన అని యేసుప్రభు ప్రార్థన చేయని మెలకువతో ఉండి అని అంటే ఏం చేశారు? యేసుప్రభు వచ్చేసరికి చక్కగా నిద్రపోతున్నారు.
ఎంత బలహీనత ఉన్నాడు చూడండి. కానీ ఇప్పుడు చూడండి పేతురు గారు ఇప్పుడు కూడా నిద్రపోయాడు. కానీ ఎంత విచిత్రం అంటే అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. అక్కడనేమో ప్రార్థన విషయంలో నిద్రపోయాడు, ఇక్కడ మాత్రం తెల్లవారితే పేతురు గారికి చావు ఉంది. బాగా ఆలోచించాలి. పేతురు గారికి తెల్లవారితే చావు, మరణశిక్ష ఉంది. మరి తెల్లవారితే చావు, తెల్లవారితే మరణశిక్ష ఉంటే రాత్రిపూట ఎవడైనా నిద్రపోతాడో చెప్పండి? అంతెందుకండి, రేపు మీకు ఆపరేషన్ ఉందని అన్నారు అనుకోండి, రాత్రి నిద్రపోతారా? ప్రాణం కాదులేండి, తెల్లవారి పూట ఉదయం 10 గంటలకు డాక్టర్ గారు మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్తారట అంటే చాలు. ఇక అక్కడ నుంచి ఆ డాక్టర్ గారు ఇప్పటికే 100 కొద్ది ఆపరేషన్లు చేశాడన్న సంగతి తెలుసు మనకు. ఆపరేషన్లన్నీ సక్సెస్ అయిన సంగతి తెలుసు. ఎవరు ఏది ఫెయిల్ అవ్వలేదన్న సంగతి తెలుసు. అయినా మనకు అనుమానాలు స్టార్ట్ అయిపోతుంటాయి. ఏమో నాదే ఫెయిల్ అయిపోద్దేమో, ఏమో నా దగ్గరికి వచ్చేసరికి లోపల దూది పెట్టేసి మర్చిపోయి కుట్లేసేస్తాడేమో, ఏమో నా దగ్గరికి వచ్చేసరికి లోపల కత్తులు మర్చిపోతాడేమో, ఏమో మొత్తం నాకే ఎక్కువ ఇచ్చేసి చక్కగా శవాన్ని బయటికి పంపించేస్తాడేమో. ఎన్ని అనుమానాలు, ఎన్ని ఆందోళనలు, ఎంత భయం. రాత్రంతా నిద్రపట్టదు. ఆపరేషన్ ఉందంటేనే రాత్రి నిద్రపోని మనం తెల్లవారితే నీకు ప్రాణం పోతుంది అని అంటే ఎవడండి పడుకుంటాడు చెప్పండి? కానీ ఇప్పుడు తెల్లవారితే పేతురు గారికి మరణశిక్ష, కానీ ప్రస్తుతానికి పేతురు గారు చక్కగా పడుకుంటున్నారట. ఇదేంటండి, చావుంది పేతురు ఉండని, నాకంటే ముందు యాకోబు చచ్చిపోయాడు, చక్కగా వెళ్ళిపోలేదా? తెల్లారైతే నన్ను కూడా చంపైతే నేను వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి, హ్యాపీగా పడుకుంటాను ప్రస్తుతానికి. ఇదేంటి? ఒకప్పుడు నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే నేను లేనని చెప్పినవాడు, ఒట్టు పెట్టుకున్నవాడు, శపించుకున్నవాడు, ప్రార్థనకు మెలకువతో ఉండి ప్రార్థన చేయలేవు నిద్రపోయినవాడు, అసలు తెల్లవారితే చావు మరణం ఉందని తెలిస్తే ఎలాంటి పడుకుంటాడు ఆయన? ఇది నిజంగా ఆ పేతురేనా? ఈ పేతురు చూడండి ఒకసారి మీరు బైబిల్లో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచ్చిన దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబుని ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు హేరోదు. యాకోబుని ఖడ్గంతో చంపించేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పట్టుకున్నాడు? అమ్మా ఎవరు పట్టుకున్నాడు? మిమ్మల్ని పట్టుకోవాలి, మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళి లోపల వేయాలి. ఎవరిని పట్టుకున్నది? పేతురు గారిని పట్టుకున్నాడు. ముందు ఎవరిని చంపించేశాడు? ఎవరు చంపించేశారు? కేసీఆర్ గారా? ఎవరమ్మా? హేరోదమ్మా. హేరోదు ఎవరు? రాజు. ఏ రాజు? ఏ దేశానికి రాజు? యోదయ దేశానికి రాజు. చెప్పండి మరి అన్నీ మీకే తెలియకపోతే ఎలా? మీకు తెలియాలి కదా, మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు అన్నీ తెలియాలి. మీకు ఇక్కడ యోదయ ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి హేరోదు ముందుగా యాకోబును పట్టి తీసుకుని వచ్చి ఖడ్గంతో చంపించేసిన తర్వాత యూదులందరూ వచ్చి శబాష్ చాలా మంచి పని చేసావు, మా ఓట్లని నీకే, ఇంకో పని కూడా చెయ్యి, మొత్తం గంపకొత్తగా మీకే వేసేస్తాం ఓట్లు అంటే ఏం చేయమంటారు అని అంటే ఆడ కూడా ఉన్నాడు పేతురు అనేటోడు, ఆయన కూడా తీసుకొచ్చి చంపేసేయండి అనగానే ఇంకేంది ఓట్లని నాకే పడతాయట, పోనీలే ఈయన కూడా తీసేస్తే లోపల అని ఆ పేతురు గారిని కూడా తీసుకొచ్చి లోపల పడేయండి రా అన్నాడు. తెల్లారని సంగతి చూసుకుందామని పేతురుని కూడా పట్టుకొచ్చేసి లోపల వేసేసారు. రాజు చెప్పాడు కదా అని. ఇప్పుడు ముందు రోజేమో యాకోబుని చంపించేశారు, నెక్స్ట్ డేకి ఇప్పుడు పేతురు గారికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మరి పేతురు గారికి ఎలా ఉండాలి? భయంగా ఉండదా చెప్పండి? ఉంటుందండి. పేతురు గారు జైల్లో ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉన్నారు? పేతురు జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి ఏం చేస్తున్నారో చూద్దామా? మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటున్నారు. చూద్దాం ఏం చేస్తున్నారో చూద్దాం, మనకు అది కావాలి కదా. ఇప్పుడు జైల్లో ఉన్న పేతురు గారు ఆయన ఏం చేస్తున్నారు, పేతురు గారు ఏం చేస్తున్నారు అన్న విషయం ఎక్కడ రాయబడి ఉంది? పేతురు గారు ఏం చేస్తున్నారట? ఆయన ఎన్నో వచనం 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలనగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఇదేంటండి ఇలా అయిపోయాడండి పేతురు గారు? చక్క పడుకుంటున్నాడేంటి, నిద్రపోతున్నాడేంటి? తెల్లవారితే చావు ఉందనంటే తెల్లవారితే యాకోబులాగా నిన్ను కూడా తల తీసేస్తారయ్యా పేతురు
అంటే కూడా చక్కగా జైల్లో నిద్రపోతూ ఉన్నాడట. ఎందుకు అంటే చక్కగా చంపితే చంపనివ్వండి, అలా చనిపోయిన తర్వాత చక్కగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాను కదా, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను కదా, పరలోకానికి వెళ్ళిపోతాను కదా. నాకంటే ముందు యాకోబు వెళ్ళిపోయాడు, నాకంటే ముందు స్టెఫెన్ వెళ్ళిపోయాడు, స్టెఫెన్ వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు, నెక్స్ట్ నేను వెళ్ళిపోతా. వాళ్ళంతా హ్యాపీగా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటుంటే నేను మాత్రం ఉండేం చేస్తాను ఇక్కడ, చంపనివ్వండి. ఏమయ్యా పేతురు ఒకడు పారిపోయిన పేతురేనైతేనా? పారిపోయిన పేతురే. ఆయన ఎవరో తెలియదని 3 మార్లు అబద్ధం ఆడిన పేతురేనా? అవును, 3 మార్లు అబద్ధం ఆడిన పేతురే. ఏంటి ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా చేయలేక నిద్రపోయిన పేతురు అంటే ఆ పేతురే. ఇన్ని బలహీనతలు ఉన్నటువంటి పేతురు ఏంటి ఇంత బలవంతుడయ్యాడు అంటే ఆ బలహీనతలలోనే ఆ బలహీనతలను ఏం చేసుకున్నాడు తెలుసా? వాటిని బలంగా మార్చుకున్నాడు. ఆ బలహీనతలలోనే పాఠం నేర్చుకున్నాడు. అక్కడే బలవంతుడాడు. అప్పుడప్పుడు చూసారా, నువ్వు ఎక్కడ పడ్డావు అక్కడే తిరిగి లే. ఎక్కడ నువ్వు బలహీనుడు అక్కడే నువ్వు బలవంతుడు కా. ఇవ్వలేకపోతున్నావా? ఇచ్చి చూడు. చేయలేకపోతున్నావా? చేయి చూడు అనుకోవాలి. ఈరోజు మనం రాలేకపోతున్నానా, నేను ఎందుకు రాను, ఎందుకు రాలేను నేను దేవుడి కోసం. నీ బలహీనత నీకు బాగా తెలుసు. దేవుని విషయంలో, సంఘము విషయంలో, వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, వెళ్ళే విషయంలో ఎక్కడెక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావో, లేదా నీ భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, ఏ విషయంలో కోపమా, అసూయనా, ద్వేషమా, ఏవి నువ్వు జయించలేకపోతున్నా నువ్వు అనుకుంటున్నావో, ఎక్కడ బలహీనుని అనుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. వాటిని నువ్వు జయించగలవు. పేతురు జయించలేదా? పేతురు అక్కడ నిద్రను జయించలేనివాడు ఇక్కడ చక్కగా పడుకుండిపోతున్నాడు. అక్కడ భయపడిన వాడు ఇక్కడ భయం లేకుండా ఉన్నాడు. అదే పేతురు యోహాను గారు 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు, మీరు ఇక నుంచి మీరు యేసుని గురించి ఏ మాత్రం కూడా మీరు ప్రకటింపకూడదు, యేసు నామమున మీరు ఏది బోధించకూడదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం ఆ రోజు వాళ్ళిద్దరికీ. 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు 16, 17, 18, 19 వచనాలు చదివినప్పుడు అప్పుడు పేతురు గారు అన్న మాట ఏంటి తెలుసా అండి? మేము మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి మేము చెప్పకుండగా మేము ఉండలేము. మీరేం చేస్తారు? జైల్లో పెడతారా? పెట్టండి. అంతకుముందు ఆల్రెడీ మమ్మల్ని కొరలతో కొట్టేశారు కదా, కొట్టేశారు. 4వ అధ్యాయం చివరికి వెళ్ళేటప్పటికి జైల్లో పెడతారు, కొరలతో కొడతారు, మళ్ళీ విడుదల చేసేస్తారు. ఇంకో విషయం చెప్పమంటారా? పేతురు గారు ఎంత పవర్ఫుల్ వ్యక్తి తెలుసా అండి? ఎంత సామర్థ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు అని అంటే, అతన్ని నీడ పడితే రోగులు బాగుపడిపోతున్నారట. అతను నీడ పడితే చాలట, అతను ముట్టుకోవాల్సిన పని లేదు. పేతురు గారు చేతులు పెట్టి తల మీద ప్రార్థన చేయాల్సిన పని లేదు. రోగులు ఎక్కడ రోగం ఉందో ఆ రోగం దగ్గర కూడా చేతులు పెట్టవలసిన పని లేదు. ఆయన నీడ పడితే ఆ నీడ పడిన రోగులు ఏమైపోతున్నారట? బాగుపడిపోతున్నారట. పేతురు గారు ఆ రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారట. రోగులు చుట్టూ పడుకోబెడుతున్నారట. ఆయన నీడ ఎవరి మీద పడిపోతే వాళ్ళు బాగుపడిపోతున్నారట. ఆహాహా, ఏంటండి ఆ పవర్స్ పేతురు గారిలో ఉన్న సుప్రీం పవర్స్ అంటాం కదా, ఏంటి అతీతమైనటువంటి శక్తి పేతురు గారిలో? అంత శక్తిమంతుడైన పేతురు గారు చివరికి ఎంతగా తగ్గించుకున్నాడో కూడా చూసి ముగించుకుందాం. 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి కొర్నేలి ఇంట్లో పేతురు గారు గృహకూడికి వచ్చాడండి. పేతురు గృహకూడికి వచ్చాడండి. ఎంత విచిత్రం చూడండి. ఆయన స్టేజ్ ఏంటి ఏమండి, పేతురు గారి స్టేజ్ ఏంటండి? అసలు సంఘానికి ఆరంభం ఎవరో తెలుసా? ఆయనతోనే దేవుడు రిబ్బన్ కట్ చేయించాడు. భూమి మీద క్రీస్తు రాజ్యానికి, క్రీస్తు సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన వచ్చి వీళ్ళందరినీ ఆ పరిశుద్ధాత్మతో వీళ్ళందరినీ కూడా నింపబడిన వాడుగా వీళ్ళు. అందులో పేతురు గారు లేచి నిలబడి చేసిన ఆ ప్రసంగానికి 3000 మంది బాప్తిస్మం తీసుకొని సంఘముగా చేర్చబడ్డారు. అది యెరూషలేములోని ఆరంభ సంఘం అయితే, సంఘానికి పునాదిగా, సంఘానికి ప్రారంభికుడిగా మనకు పేతురు గారు కనబడుతున్నాడు. రోగులను ఆయన ఎదుగు తీసుకొస్తే ఆయన నీడ పడిపోతే రోగులు బాగుపడిపోతున్నారు. ఇలాంటి పవర్స్ ఉన్నటువంటి పేతురు గారు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? గృహకూడికకు వచ్చాడు. ఎవరు ఆ గృహకూడిక పెట్టిందంటే కొర్నేలి ఎవరంటే శతాధిపతి. శతాధిపతి కూడా గృహకూడిక పెట్టాడా? పెట్టాడు. ఎవరిని పిలిచాడు అంటే తన బంధువులు పిలిచాడు, తన దగ్గర పనిచేసే వాళ్ళని పిలిచాడు, ముఖ్య సైనికులు పిలిచాడు, వచ్చేసాడు. అయితే పేతురు గారు ఇంట్లో, ఆ కొర్నేలి ఇంట్లో అడుగు పెడుతున్న సమయానికి
కొర్నేలి శతాధిపతి కూడా అయ్యుండి తనకు సాష్టాంగపడిపోయాడట. ఎవరికి? పేతురు గారి కాళ్ళ మీద సాష్టాంగపడిపోతే అప్పుడు పేతురు గారు ఆయన లేపి అంటున్నాడు, ఆయన లేపి నిలబెట్టి అంటున్నాడు 26వ వచనంలో, పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను నేను కూడా నరుడనే. ఏమంటే ఒక్కటి ఆలోచించండి, పేతురు గారికి ఉన్నన్ని పవర్స్, పేతురు గారికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఈరోజు కాళ్ళు బోధకులుగా పిలువబడుతున్న వారిలో ఎవరికి ఉన్నాయంటారు చెప్పండి? ఆయనతో ఎవరికండి పోలిక? కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కూడా నరుడనే. ఎందుకు వద్దు అంటే ఏంటి? ఆ తగ్గింపు ఏంటి? ఏంటి ఆ దీనత్వం ఏంటి? ఆ సాత్వికం ఏంటి? ఇది మనకు అర్థం కావాలి. ఇది పేతురు, ఇది పేతురు క్యారెక్టర్. బలహీనతలు ఆయనలో ఉన్నా బలహీనతలు ఏం చేశాడు? జయించాడు. నీకు కూడా ఉంటాయి బలహీనతలు. కొంత సిగరెట్ తాగే బలహీనత ఉంటుంది, జయించగలవు నువ్వు, జయించు. అందులో ఉండిపోకు. అందులో ఉండిపోతే జీవితం సర్వనాశనం. మందు తాగే బలహీనత ఉందా? ఉంటుంది, కానీ అందులోనే ఉండకు. జయించగలవు నువ్వు. కొంతమంది నిద్రపోతులుగా ఉంటారండి. నిద్ర అంటే ఎంత ప్రియమో. తిండి కూడా లేకపోతే పర్వాలేదండి, అంతే. తిండి లేకపోయినా పర్వాలేదు, నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, చక్కగా మంచం ఉంటే చాలు. మంచం కూడా అవసరం లేదండి, చక్కగా చాప ఉంటే చాలు. చాప కూడా అవసరం లేదండి బాబు, నీడు ఉంటే చాలు, అంతే. వాళ్ళకు అంతే, పడుకుండిపోతారు. నిద్రను కూడా జయించలేవా నువ్వు? దేనిని జయించలేను అనుకుంటున్నావో అది నీ బలహీనత. కానీ నీ బలహీనతను కూడా నువ్వు గలిగాడు ఒకప్పుడు పేతురు గారు. అందుకే అంత గొప్పవాడయ్యాడు. అదే ఈరోజు పేతురు గారు మనకు నేర్పించే ఒక మంచి పాఠం. నేను బలహీనపడ్డాను. నేను బలహీనపడ్డాను, కానీ ఆ బలహీనతలో నేను ఉండిపోలేదు కదా. లేచాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు కూడా ఆలోచించుకోండి. ఎక్కడ పడిపోయారో చూడండి, మళ్ళీ తిరిగి లేవండి. పేతురు గారు మనకు నేర్పించిన మంచి పాఠం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలకు నేర్పించిన ఈ జ్ఞానం, ముఖ్యంగా పేతురు గారి జీవితం మా అందరికీ ఒక పెద్ద పాఠం, గుణపాఠం. బలహీనుడే కానీ బలవంతుడయ్యాడు. పడిపోయాడు కానీ పడిపోయిన స్థితిలోనే ఉండలేదు, తిరిగి లేచాడు. మీ పిల్లలుగా మేము కూడా ఏదో ఒక విషయంలో బలహీనమైతే, ఏదో ఒక విషయంలో పడిపోతే మరలా తిరిగి లేచి మా జీవితాన్ని మేము నిలబెట్టుకుని నిలబెట్టగలిగే భాగ్యం మాకు ఇవ్వమని వేడుకుంటూ, ముఖ్యంగా రేపటి నుంచి జరగనైనటువంటి నాయన సభల కోసం, తరగతుల కోసం ప్రార్థిస్తున్నాం. కష్టపడుతున్నారు మీ పిల్లలు, జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా సహాయం చేసిన వారు ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరము కలిసి శరీరంలోని అవయవాల మధ్య ఎంత ఐక్యత, ఆనందము, సంతోషం ఉంటుందో మేమందరము కూడా తండ్రి జరగనైన ఈ కార్యక్రమాల విషయంలో 5 రోజులు కూడా నిద్రను, మాకున్న బలహీనతలను అన్నీ పక్కన పెట్టి మీ కార్యక్రమాన్ని ఉన్నతంగా జరిగించి అందరి మధ్య మిమ్మల్ని గొప్ప చేసే, మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం మాకు ప్రసాదించమని వేడుకుంటూ మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.